తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో షార్ బస్టాండ్ వద్ద వినాయక చవితి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు భైరి పార్థసారథరెడ్డి నిర్వహించారు. మొదట బ్రాహ్మణోత్తముల చేతుల మీదుగా పరదాలు తొలగించి మూల విరాట్టుగా నిలిపిన స్వామివారిని ప్రత్యక్షం చేయగా కమిటీ సభ్యులు, కార్యకర్తలు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ మరియు ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమం అనంతరం లక్ష్మీ గణపతి హోమం చేశారు. ఈ పండుగ వాతావరణంలో భక్తులు పాల్గొని వినాయకుని ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో శ్రీ సిటీ చైర్మన్ రవి సన్నారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజల ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఓం నమో గణేశాయ నమః. జై గణేష్ ఉత్సవ కమిటీ షార్ బస్ స్టాండ్ సూలూరుపేట ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగానే ఈ ఏట కూడా ఈరోజు స్వామివారికి రావుకాలం అయిన తర్వాత 10:30 పైన స్వామివారి ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమం అంతరం లక్ష్మీ గణపతి హోమం దాన్ని కూడా నిర్వహించాము. ఈరోజు మా విగ్రహ విరాళదాతలు కాదులూరు కృష్ణయ్య మరియు వారి కుమారుడైన మాధవ్ గారు, అలాగే మా మండపానికంతా కూడా ఈరోజు అలంకరించడానికి దోహదపడిన దాతలు పెద్దలు శ్రీ సన్నారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అట్లాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమ విరాళదాతలు మా పెద్దలు వేనాటి ప్రవీణ్ రెడ్డి గారు, ఈపీఆర్ కన్స్ట్రక్షన్ అధినేత. ఓం నమో జై గణేశాయ. జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. సాయంత్రం కార్యక్రమాలకు శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరు కావలసి ఉండగా అనివార్య కారణాల వల్ల టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం హాజరై గణేశుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం జై గణేష్ ఉత్సవ కమిటీ వారు శాలువాలతో ఆయనను సత్కరించారు. జై గణేష్ గారి ఉత్సవ కమిటీ గత 27 సంవత్సరాల నుంచి ఈ సూలూరుపేట పట్టణంలో అన్ని ప్రాంతాల కంటే పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి ఈ పట్టణ ప్రజలకి ఆహ్లాదం కలిగిస్తున్న ఈ విగ్రహ కమిటీ అధ్యక్షుడు మరి కమిటీ సభ్యులకు, దాతలకు, పుర ప్రముఖులకు అందరూ కూడా పేరు పేరు వంతమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి షార్ బస్ స్టాండ్ వద్ద. చాలా సంతోషం. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామి దర్శనం చేసుకొని మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ మహోత్సవాలు సాంప్రదాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు, గాన కచేరీలు, కథా కాలక్షేపాలతో 5 రోజుల పాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జై గణేష్ ఉత్సవ కమిటీ వారిచే జరపబడుతున్నాయి.